నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ చేయడం లేట్ అయినంత మాత్రాన ఎక్స్పైర్ అయిపోయిందనమాట. ప్రేమ అంటే ఎక్స్ప్రెస్ చేసేది కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు గౌతమి. అది మన మాటల్లోనూ చూపుల్లోనూ తెలిసిపోతుంది. మరంత ప్రేమ ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నావు? నిజమే, ప్రేమలో ఉన్నోడికి ధైర్యం ఉండాలంటారు, కానీ అది ప్రేమించే వ్యక్తికి చెప్పడానికి కాదు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడానికి. ఈ రోజు వరకు మన గురించి మీ పేరెంట్స్తో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ప్రేమించే అమ్మాయికి లవ్లో ప్యూరిటీ ఒకటే కావాలి, కానీ అదే వాళ్ళ పేరెంట్స్కి మాత్రం లైఫ్ లాంగ్ ష్యూరిటీ కావాలి. అది ఇప్పుడు నేను ఇవ్వలేను. నువ్వు రైటర్ విసీను, అందుకే కన్విన్స్ చేయగలవు. కానీ లైఫ్లో నువ్వు లవ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇప్పటికీ తెలియడం లేదు సీను. నువ్వు నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పు వచ్చింది గౌతమి. నీతో పరిచయం నాలో నాకే ఒక రచయితని పరిచయం చేసింది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు మెదిలింది, నాకు భావం కలిగింది, నా కలం కదిలింది, కథగా మారింది. అసలు నేను ఇప్పుడు రాసుకున్న కథ ఏంటో తెలుసా? నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య జరిగిన మూమెంట్సే. అసలు నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఎలా బ్రతికానా అనిపించింది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా బ్రతకాలా అనిపిస్తోంది. ఐ లవ్ యూ సీను. బట్ ఐ మిస్ యూ గౌతమి. రావాల్సిన ట్రైన్ లేట్ అయిందని వేరే ట్రైన్లో వెళ్ళిపోవడానికి. ప్రేమ అంటే ప్రయాణం కాదు గౌతమి, ప్రమాణం. నిజంగా నీ మనసులో నేనుంటే అసలు నువ్వు ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేసేదానివి కాదు, నా కోసం వెయిట్ చేసేదానివి. నీకోసం ఎదురు చూసేంత ప్రేమ నాకున్నా వెయిట్ చేసేంత ఓపిక మా పేరెంట్స్కి లేదు సీను. ప్రేమకు కావాల్సింది ఓపిక కాదు, నమ్మకం. ఎంగేజ్మెంట్ని అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఏం చేయాలో తెలియక ఇంట్లో చెప్పేశాను. చాలా పెద్ద గొడవ జరిగింది. అబ్బాయి ఏం చేస్తాడని అడిగారు. సినిమాల్లో ట్రై చేస్తుంటాడని చెప్పాను. అమ్మకి హార్ట్ పెయిన్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. కానీ నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకోగానే నొప్పి తగ్గిపోయింది. అమ్మ కదా, నమ్మేశాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు సీన్. నువ్వు ఒక్కసారి ఇంటికి వచ్చి మాట్లాడు, ఒప్పుకుంటారేమో. ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఆ నొప్పి మీ నాన్నకు వస్తుంది. అమ్మ నాన్నలు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. నీకు విషయం చెప్పనా గౌతమి, లైఫ్లో సెటిల్ అయినోడు మాత్రమే పేరెంట్స్కి హీరోలాగా అనిపిస్తాడు. అదే సెటిల్ కాకపోతే హీరో కూడా జీరోలాగా కనిపిస్తాడు. లవ్ ఇస్ నాట్ జస్ట్ అ ఫీలింగ్ గౌతమి, ఇట్స్ ఆల్ అబౌట్ కేరింగ్ అండ్ షేరింగ్. బట్ పెళ్ళి అనే బాధ్యత తీసుకోవడానికి నాకు ఇంకా టైం కావాలి. కానీ నాకంత టైం లేదు సీను. నీకు టైం లేదు, నాకు టైం కాదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మాట నువ్వు నన్ను మీ ఇంటికి మావిడాకులు కట్టక ముందు అడగాలి, తాంబూలాలు మార్చుకున్నాక కాదు.